అట్లే లౌకిక సంబంధీకులు కూడా అంతే కదా. కాబట్టి ఉన్న వాళ్ళతోనే చక్కగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. జీవిత భాగస్వామిని కూడా మార్చేస్తారు కదా కొంతమంది, తెలుసు కదా మీకు. మళ్ళీ ఈమె కంటే కూడా ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది, ఉండేదే మేలు అనిపిస్తుంది. కాబట్టి మీరు మనుషులు మార్చటం ద్వారా సమస్యకు మీకు పరిష్కారం దొరకదు. స్థానం మార్చటం ద్వారా పరిష్కారం దొరకదు. పరిస్థితులు మారదు. ఇంకెవరు మారాలి? మనమే మారాలి. మనమే అర్థం చేసుకోవాలి. జ్ఞానయుక్తంగా అర్థం చేసుకుని వాటిని నిభాయించుకోవాలి, సంభాళించుకోవాలి అంటున్నారు బాబా. కష్టాలు తేలికైతే సంపాదన చేసుకుంటాము అని ఆలోచించకండి. కష్టాలు తేలికైతే సంపాదన చేసుకుంటామని ఆలోచించకండి. ఏదో పరిస్థితులు ఉన్నాయి, కొన్ని రోజులు అన్నయ్య ఇది దాటేని మళ్ళీ నేను రోజు క్లాస్కి వస్తానంటారు. కొంతమంది ఏమంటారు, మా పెద్ద అమ్మాయికి పెండ్లి అయిపోని, మా చిన్నోడికి ఉద్యోగం దొరికిపోని, నేను వద్దంటూ కూడా సెంటర్లోనే ఉండిపోతాను అంటారు. మళ్ళీ పోయి పలకరిస్తే అని అంటారే కానీ రాలేకపోతారు. కాబట్టి ఇవన్నీ కూడా బాబా ఏం చెప్తున్నా అంటే, ఇవన్నీ పరిస్థితులు దాటని బాధ్యతలు అయిపోని మళ్ళీ కదా ఇవన్నీ అని అనుకుంటే మీరు సంపాదన చేసుకోలేరు అంటున్నారు బాబా. అట్లయినా ఉందా మీకు కూడా? ఇవి రోజు రోజుకి విశాల రూపం ధారణ చేస్తాయి. ఏది? ఈ సమస్యలు, ఈ స్వభావ సంస్కారాలు ఏదో పెరుగుతాయి కానీ తగ్గదు. తగ్గాలంటే ఏం చేయాలి? తీవ్ర పురుషార్థం చేయాలి. జ్ఞానయోగాలపై సంలగ్నత పెట్టుకోవాలి. తీవ్ర పురుషార్థం చేస్తేనే పరిస్థితులన్నీ తగ్గుతుందే కానీ బాబాను వదిలేసి ఇంకేదో లౌకికంగా కొన్ని విషయాలు పట్టుకుంటే మనకేమి పరిస్థితులు మారదు, తగ్గదు. వీటిలో ఉంటూ మీ స్థితి పరిపక్వంగా చేసుకోవాలి. ఆ దెబ్బలు, ఆ ఒడిదుడుకులు, ఆ అనుభవాలన్నీ మిమ్మల్ని ఏం చేస్తుంది? పరిపక్వంగా చేస్తుంది. ఇది అనుభవించవలసిందే, దీన్ని దాటుకునేదానికి తప్పించుకునేదానికి లేదు అనుకోండి అంటాడు బాబా. అందువలన సమయం, ఇప్పుడు ఏం సమయం జరుగుతూ ఉంది కదా, 89వ సంవత్సరం జరుగుతూ ఉంది. 90 కూడా వచ్చేస్తూ ఉంది. 90 వచ్చేసినట్లే, ఇంకా ఉండేది 10 సంవత్సరాలే కదా. కాబట్టి సమయం, స్వరూపం, మీ స్వరూపం ఎట్లుంది? జ్ఞానంలో వచ్చినప్పటికీ ఇప్పటికీ మీ స్థితి ఎలా ఉంది? మీ స్వరూపం ఎట్లుంది? ఏంది మీ స్వరూపము? ఆత్మస్వరూపమే మన యొక్క ఒరిజినల్ స్వరూపం. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేహస్థితిలో ఉంటే మనం కొన్ని ఆలోచనలు సరిగా పంచి, సమయము స్వరూపం, స్మృతి అంటే తిరుగుతూ నడుస్తూ కూడా సదా బాబా తలంపులో ఉండగలుగుతున్నానా, నేను ఇంకా పెంచుకోవాలనా అనేది తెలుసుకోవాలి. స్మృతి మరియు స్థితి. స్థితి ఎలా ఉంది మీకు? స్థితి, మీ పరిస్థితి ఏమి అడుగుతారు కదా, ఏమి నీ అవస్థ అంటారు. ఏమి అవస్థ పడుతున్నావు, ఏమి నీ అవస్థ అంటారు. దాన్ని బాబా ఇక్కడ స్థితి అంటారు. ఏమి స్థితి ఉంది మనకి? చిన్న కష్టం వస్తే తట్టుకోగలమా? చిన్న ఇన్కన్వీనియన్స్ ఉంటే దాన్ని సర్దుకోగలమా? కదా. ఏ స్థితిలోకి రావాలి? సాకార స్థితి నుంచి పరిస్థా స్థితిలోకి రావాలి. పరిస్థా స్థితి నుంచి దేవతా స్వరూపంలోకి రావాలి. ఈ స్థితి ఎలా ఉంది మనకు తెలుస్తుంది కదా. మన నడవడిక, మన భావాలు, మన రియాక్షన్స్ బట్టి మనకే అర్థమవుతుంది. అరే నా స్థితి ఇంకా మారలేదే, జ్ఞానంలో ఫస్ట్లో వచ్చిన స్థితి ఇప్పుడు కూడా ఉందే, కనీసం ఇట్లాంటి విషయమైనా నేను మార్చుకోవాలి అనిపించాలి. మార్చుకున్నారా? స్వరూపం, సమయము, స్వరూపము, స్మృతి మరియు స్థితి, ఈ 4ంటిపై
ధ్యాస పెట్టాలే కానీ సమస్యలని, స్థానమని, వ్యక్తి అని దానిపై ధ్యాస పెట్టి తప్పించుకునే ప్రయత్నం, సరిదిద్దే ప్రయత్నం, పరిస్థితులు సరిదిద్దితే అది సరిదిద్దబడదు, ఇంకా పెరుగుతుందే కానీ తగ్గదు. కాబట్టి బాగా పురుషార్థం చేయండి అంటున్నారు బాబా. చేద్దామా? అన్ని బంధనాలు అయిపోతే మనకు హాయిగా ఉంటుంది, వచ్చేస్తాము ఉంటారు. అది తప్పు, అయ్యే పని కాదు. ఇట్లా ఉన్నా మీరు చేయాలి. చేయటం ద్వారానే ఆ బంధనాలన్నీ కూడా మీకు, ఆ బాధ్యతలన్నీ కూడా తగ్గుతూ వస్తాయి. ఇది పాజిటివ్ అనమాట. తెలియదు వీళ్ళకి. ఇదంతా ఉంచేసి సెంటర్కి వస్తే ఊర్లో వాళ్ళు ఏమైనా అనుకుంటారు అని వీళ్ళు అంటారు. పెళ్లి చేసిన పిల్లకాయలంతా ఇంట్లో పెట్టేసి ఏంటంటే అటు తిరుక్కుంటూ ఉంటారు వీళ్ళు. ఏమిది అని ఊర్లో వాళ్ళు చెప్పుకుంటారని భయపడతారు. కానీ బాబాయ్ ఉంటారు, వాళ్ళకి ఇంకా త్వరగా అయిపోతారు. నువ్వు పురుషార్థం చేస్తే వాళ్ళు ఏమైనా అనుకోని, నీ బాధ్యత నువ్వు మనసులో మరవద్దు. భగవంతుని శక్తిని పొందుతూ ఉండు. ఇంకో పక్క లౌకిక బాధ్యతలపై కూడా గమనం పెట్టు, వదులుకోమని బాబా చెప్పలేదు. ఆ బాధ్యతలు కూడా నిర్వర్తించేవాడు ఎవరు? బాబా. అది నీకు స్థితి ఉన్నప్పుడు, నువ్వు చెప్పినప్పుడు తీసుకుంటాడు. నీకు స్థితే లేకుండా వేడుకుంటా ఉంటే భక్తుడులాగా బాబా కూడా ఆ బాధ్యతను షేర్ చేయడు, పంచుకోడు. అర్థమవుతుందా? రెండవ పాయింట్ 26:1-70. ఆదిలో సింధ్ హైదరాబాద్ యొక్క శక్తిని చూశారు. అదేవిధంగా ఇప్పుడు ఈ దక్షిణ హైదరాబాద్కి కూడా శక్తి చూపించాలి. ఇప్పుడు మన హైదరాబాద్ ఇక్కడ కూడా శక్తుల యొక్క శక్తి అనేది ప్రపంచానికి తెలవలసి ఉంది. అప్పుడు ఆదిలో 14 సంవత్సరాలు అక్కడ చేసి తపస్సు చేసి శక్తులు అంటే ఏమిటో చూపించారు. బాబా చెప్తున్నారు, శివ బాబా మహావాక్యము 29:6-70. భక్తులు మరియు ప్రజలు ఎంతమంది తయారయ్యారు? మీరు కాబోయే దేవతలు కదా, మీకు ప్రజలు రాజులుగానే ఉంటారు. మీరు ద్వాపర యుగం నుండి దేవతలు అవుతారు కాబట్టి, దేవతగా పూజించబడతారు కాబట్టి మీ భక్తులు మరియు ప్రజలు ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారు బాబా. ఎంతమంది ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. వెంకటేశ్వర స్వామికి ఎంతమంది భక్తులు? మీకు ఎంతమంది భక్తులు? మా ఊర్లో వాళ్ళే మమ్మల్ని మతించలేదన్న యాకేడ మాకు భక్తులు. అంటే గౌరవంగా చూస్తారు. పవిత్రమైన వాళ్ళు, భగవంతుని కోసం సమర్పితం చేసుకున్నారు జీవితం, వీళ్ళు గొప్పవాళ్ళు అనే భావంతో చూస్తారు కదా. అది చెప్తున్నారు బాబా. భక్తులు ప్రజలు వారి వారి మాలలు సాక్షాత్కారం అవుతాయి. మీకు ఎంతమంది భక్తులు, భక్తుల మాల, ప్రజలు, వాళ్ళ సంఖ్య అన్నీ కూడా సాక్షాత్కారం అవుతుంది. ఇంక మీదట తెలుస్తుంది ఏ దేవత ఎంత పురుషార్థం చేసింది, ఏ బ్రాహ్మణాత్మ, వాళ్ళ యొక్క భక్తులు ఎంతమంది, ఇవన్నీ కూడా సాక్షాత్కారము అవుతుంది. నేను ఏ మాలలో పూస అవుతాను అని సాక్షాత్కారం అవుతుంది. నేను ఏ మాలలో పూస అవుతానని మీకు సాక్షాత్కారం అవుతుంది అంటున్నారు బాబా. ఏ మాలలో, ఎన్ని మాలలు ఉంది? వైజయంతి మాల 108 ఉంది కదా. 2 మాల ఉంది. మళ్ళా 16,000 అది కూడా ఉంది. 9 లక్షల ప్రజలు వేరే ఉంది. ఇలాగా ఇక్కడ మీరు మీ పూస వస్తుంది అనేది కూడా మీకు తెలిసిపోతుంది. ఎవరి భక్తులు ఎక్కువ, ఎవరి ప్రజలు ఎక్కువ తయారవుతారు, ఇది కూడా ఒక గుప్త రహస్యము. ఎవరికి భక్తులు బాగా తయారవుతారు, ఎవరికి ప్రజలు బాగా తయారవుతారు, ఇది కూడా ఒక గుప్త రహస్యము.
కొంతమంది రాజధాని పెద్దగా ఉన్నా ధనం తక్కువ ఉంటుంది. రాజ్యాలు కూడా తయారవుతాయి కదా. రాజ్యం పెద్దదే కానీ కొంచెం దేవతల్లో బాగా అన్నీ సుభిక్షంగా ఉండేవాళ్లే, కానీ కొంచెం కేటగిరీ తక్కువ ఉంటుంది ధన రూపంలో. ఎందుకు? ఈడ జ్ఞానధనానికి విలువ తక్కువ ఇచ్చారు కాబట్టి అక్కడ స్థూలధనం తగ్గించే అవకాశం ఉంటుంది. కొంతమంది రాజధాని చిన్నగా ఉన్నా ధనం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా గుప్త రహస్యం. భక్తులైతే అంతిమంలో నిమిషంలో తయారవుతారు. ఇక్కడే భక్తులు నమస్కారం చేస్తారు, ప్రజలు కాదు. భక్తులు ఏం చేస్తారు? నాకు నువ్వే దేవుడు అన్నయ్య అంటారు, అన్నారు. అంటే వాళ్ళు బాబా పిల్లల్లోనే కొద్దిమంది పాప అంత లోతుకు వెళ్ళలేక వాళ్ళ కష్టం తొలగించుకోలేక మనకు విన్నవించుకొని ఆ బాధతో చెప్పుకుంటారు. తెలుస్తుంది అన్నమాట. ఇక్కడే భక్తులు ఉంటారు, భక్తులు ఇక్కడే నమస్కరిస్తారు, ప్రజలు కాదు. ప్రజలు ఏం చేస్తారంటే మహిమ చేస్తారు. నువ్వు ఇలాంటి వాడు అన్నయ్య, అలాంటి వాడు, నీకేమన్నయ్య బాబా, అట్లా ఇట్లా అని చెప్తా ఉంటారు. తర్వాత వారే పూజ చేస్తారు. ప్రజలే ద్వాపరయుగం నుంచి ఏమవుతారు? మన భక్తులుగా కూడా అవుతారు. ఇవన్నీ తర్వాత తెలుస్తాయి. ఎవరెవరు ఎంత ఎట్లా ఏమి అనేది ఈ విషయాలన్నీ మీకు తర్వాత తెలుస్తుంది. శివబాబా మహావాక్యం 24/7/70. రోజు రోజుకి సేవ పెరుగుతుంది. పెరిగిందా సేవ? సమస్యలు సంకల్పాలు కూడా పెరుగుతాయి. సేవ పెరిగింది, సంఖ్య పెరుగుతుంది అంటే బాధ్యత కూడా, నిర్వహణ కూడా పెరుగుతుందా లేదా? అందులో ఎంతో కొంత సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ప్రేతాత్మలు కూడా వృద్ధి అవుతాయి. ఇప్పుడు ఫుల్గా డెవలప్ అవుతున్నాయి కదా. ఈ వార్లో, యుద్ధంలో చాలామంది ఏమైపోతున్నారు? శరీరాలు వదిలేసి ప్రేతాత్మలుగా అయిపోతున్నారు. ఇప్పుడు మనకు తెలియదు కానీ దాని ప్రభావం అల్లుకుంటా ప్రేతాత్మలు కూడా వృద్ధి అవుతాయి. బ్రాహ్మణాత్మ శరీరంలో ప్రేతాత్మలు గుప్త రూపంలో ప్రవేశిస్తుంది. మనకు చెప్పకుండానే, మనం అనుకోకుండానే మన శరీరంలోకి ప్రేతాత్మ ప్రవేశిస్తుంది. ప్రేతాత్మ ప్రవేశిస్తే ఎట్లుంటాము? అలజడిగా ఉంటాము, సంకల్పాలు ఉంటుంది, మనసు నిలకడగా ఉండదు, మాట మరియు కర్మల్లో కూడా ఒడిదుడుకులు వచ్చేస్తుంది కదా. ముఖము, మాట కదా అన్నీ కూడా మారిపోతాయి. బుద్ధి స్థిరంగా ఉండదు. బుద్ధి కొంతసేపు కూర్చుంటామంటే, కొంతసేపు యోగం చేద్దామంటే, కొంతసేపు మురళి చదువుకుందామంటే ఇంట్రెస్ట్గా స్థితిగా ఉండదు. బయట వాళ్ళు వస్తారు, బ్రాహ్మణాత్మలు బయట వాళ్ళు. చెడు సంస్కారాల ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. మనకు లేదు అది, కానీ మనకేదో అనిపిస్తూ ఉంటుంది. నాకేం ఇట్లా బుద్ధి పుడతా ఉంది అని మనకే అనిపిస్తుంది. అది లోపల ఉండి మనలో ఆ భావాలను ప్రేరేపిస్తుంది. చెడు సంస్కారాల ఫోర్సు ఎక్కువగా ఉంటుంది. ఎంతగా బిందు రూప స్థితులు అవుతారో అంతగా ప్రేతాత్మలకి ముక్తి ఇవ్వగలరు. అలాగా పరంధామంలో ముక్తావస్థ ఉంది కదా, బిందు రూప అవస్థ, అశరీరి అవస్థ, బీజరూపి అవస్థ. దీన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ బీజరూప స్థితిలో ఉంటే ఆ ప్రేతాత్మలు వచ్చి కూడా ఏమవుతాయి? వెళ్ళిపోతాయి, తీసుకుంటాయి. బాగా అనుభవం, వాటికి ఎంత కావాలో అంత తీసుకుంటుంది. అప్పుడు మనకి కాన్షియస్ హాఫ్ కాన్షియస్ ఉంటుంది, సగం కాన్షియసే ఉంటుంది. వాలింది ఏదో జరుగుతూ ఉంది బాగా అర్థమవుతుంది. మళ్ళీ అది బిగ్గరగా పట్టేస్తుంది. మనం కాళ్ళు చేతులు కూడా మనసు ఏది ఊగించలేకపోతాం, కదిలించలేకపోతాం. మనసు బుద్ధి మాత్రం పనిచేస్తూ ఉంటుంది. సరే శక్తి తీసుకొని ఒక 5 నిమిషాలు వాటి స్థితిని బట్టి మళ్ళీ వెళ్ళిపోతాయి. మన మామూలు స్పృహలోకి వస్తాం. అది నిద్రలో జరుగుతుంది ఎక్కువగా, పడుకున్నప్పుడు. కొంతమందికి వాళ్ళు వెరైటీ బట్టి ఉంటుంది. ఈ విధంగా ప్రేత ఆత్మలు ప్రవేశించి తనకు కావాల్సిన శాంతిని మన ద్వారా తీసుకుని వెళ్ళిపోతాయి. వాటికి బిందు రూప స్థితిలోనే మీరు ముక్తి ఇవ్వగలరు. ఏమి, ఎట్లా,
ఎట్లయిపోతా ఉంది అని మీకు ఆలోచనలు అలజడి అవ్వటం అనేది మానేయాలి. స్వరూపంలోకి వచ్చినప్పుడు అది తక్కువ సమయంలో మీ నుంచి విడాకులు తీసుకొని వెళ్ళిపోదు. శివ బాబా మహావాక్యం, ఆత్మను చూడకుండా దేహం వైపు చూస్తే వారికి సత్యయుగంలో శ్మశాన వాటికలో పాత్ర లభిస్తుంది. 23:10-70. శరీరాలు చూసే అలవాటే ఉందనుకోండి, నా బిడ్డ, నా కొడుకు, నా బామర్ది, ఈ అలవాటు అయిపోయింది మనకి. ఇంకొన్ని చోట్ల స్త్రీ పురుష భావం కూడా ఉంటాయన్నమాట. ఇంకొన్ని చోట్ల మా క్యాస్ట్ అని, జ్ఞానంలో కూడా వచ్చిన తర్వాత కూడా మా వాళ్ళని, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకా బుద్ధి మారిండదు. వీళ్ళంతా ఎక్కడొస్తారు? కాటి కాపరిలోకి వస్తారు. ఎవరు ఇక్కడ? అందరూ బాబా పిల్లలే, పరమాత్మని సంతానం, పవిత్ర ఆత్మలు అనే భావంతో రావాలి. పోవాలి, అది నశించాలి. దేహాన్ని చూసే అలవాటు నశించాలి. లేదంటే శ్మశాన వాటికలో ఏదో ఒక ఉద్యోగం లభిస్తుంది అక్కడ, అట్లనే భావంతో ఆ పోస్ట్ అనే ఇస్తారు. ఇంకా మిగతా విషయాల్లో ఉన్నారు కదా, పవిత్రంగా ఉండడము, సాధన చేయడము, త్యాగం చేయడం చేసింటారు కదా. ఇంక వాటికి ఫలితం ఇవ్వాలన్నా వద్దా? ఒక చిన్న బలహీనతను చూసి స్వర్గానికి నువ్వు కాదు అది అనే రానికి లే కదా. ఆ విధంగా బాబా ఇస్తారు. చూస్తారా? మీ వాళ్ళని చూస్తారా? మీ ఇంట్లో వాళ్ళే మీకు ప్రధానమా? బయట వాళ్ళు కూడా ప్రధానమా? అలా కొన్ని విషయాల్లోనే ప్రధానంగా ఇచ్చి వాళ్ళ సేవ చేసినప్పుడు మీరు తప్పక వాటి నుంచి దాటుకుంటారు. కానీ ఇంట్లో వాళ్ళకంటే కూడా జ్ఞానంలో వాళ్ళే మనవాళ్ళుగా అనిపిస్తుంది. నా వరకు ఎంత బాబాని ఇష్టపడతారు, ఎంత బాగా పురుషార్థం చేస్తారు, ఎంత బాగా సేవ చేస్తారో, వీళ్ళే మనకు భవిష్యత్ జన్మల్లో అనేక చోట్ల కూడా వస్తారు అని అనిపిస్తుంది. సంబంధంలో ఉంటారు వీళ్ళు అనిపిస్తారు. లౌకికం వాళ్ళపైన ఒక సంకల్పం కూడా పోలేదు. జ్ఞానంలోకి వచ్చినప్పటి నుంచి ఒక సంకల్పం కూడా పోలేదు. ఎవరైతే బాబాను స్మృతి చేయరో వాళ్ళు మనవాళ్ళు కాదు, మనతో సంబంధం లేదు. ఈ చివరి జన్మల్లో వాళ్ళు రుణం తీర్చుకోవడానికే మనతో కూడా జన్మ తీసుకున్నారు. వాళ్ళు రుణగ్రస్తులే కానీ సంబంధీకులు కాదు అంటారు బాబా. మీకేమనిపిస్తుంది? అన్నయ్య, మాకు శరీరానికి వయసు అయిపోతుంది, మమ్మల్ని ఎవరు చూస్తారు, హాస్పిటల్కి ఎవరు దొరుకుపోతారు, మా శరీరాన్ని ఎవరు కాలుస్తారు, నువ్వేమో ఇన్ని మాటలు చెప్తావు అన్నయ్య, మేము లౌకికం వాళ్ళపైన ఆధారపడకపోతే ఎట్లా అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ కూడా మేము ప్రాక్టికల్గా విన్నాము అని అంటాం. మళ్ళీ ఏమంటామంటే, నువ్వు బాబాని తోడు పెట్టుకో, ఆయనే నీకేదో దారి చూపిస్తాడు. అట్లా చెప్పి లౌకికం వాళ్ళని కేర్లెస్గా చూడు నేను అంటం లేదు. వాళ్ళతో గౌరవంగా ఉండు, వ్యవహరించు, మంచిగానే ఉండు, కానీ తగులుపాటు పడద్దు. వాళ్ళ ద్వారా ఈ సేవ నాకు జరుగుతుందనే భావం పెట్టుకోవద్దు. నీకు అన్ని సేవలు చేయించేవాడు ఆ నమ్మకం పెట్టు. ఒక సెకండ్లో తీసుకెళ్ళిపోతాడు ఆత్మని, ఎవరు అవసరం లేకుండా. బాబా పిల్లల ద్వారానే చివరి సంస్కారాలు కూడా చేయించుకుంటాడు. ఇట్లా మధువనంలో పోయిన వాళ్ళు లేరా? ఇంకెన్నో చోట్ల జరిగిన విషయాలు తెలియదా మనకి? అనిపిస్తుందా? అనిపిస్తా. చాలామంది ఇక్కడ మేము జ్ఞానంలో ఈ యజ్ఞంలో కూడా చాలామంది, నాకు 4-5 మంది పాపం లౌకిక ఈ సేవలు ఇక్కడ ఉండదు కదా, మంచంలో పడిపోతే 2కు 1కి అంతా క్లీన్ చేయాలి కదా, దానంతా బాగా పిల్లలు చేయగలరా అనే భావంతో వాళ్ళు ఏం చేస్తారు, లౌకికం పైన పెట్టుకుంటారు. తన ఆస్తిని అన్ని కూడా వాళ్ళకి పంచే ప్రయత్నం చేస్తారు, వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. బాబాను ఉంది, సేవ కూడా చేశారు కొన్ని సంవత్సరాలు బాగా. ఎప్పుడు శరీరం డీలా అవుతుందో అప్పుడు ఆలోచనలు, భావాలు మారిపోతూ వచ్చు. నాకు పరమాత్ముడు చేస్తారని మనం సంకల్పం గట్టిగా పట్టండి. ఎట్లా చేపిస్తాడో మీకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక అవ్వ అన్నమాట, 80 సంవత్సరాలు, పాలవ్వ అని చిత్తూరులో మిట్టూరులో ఉండే రోజు కర్ణం వాళ్ళు. ఆమె ఒకటే ఉండేది. పిల్లవాళ్ళంతా కూడా ఉన్నారు కానీ ఆమెను పెద్దగా పట్టించుకోరు.
చిన్న రూమ్లో ఉంది. రోజు వచ్చి బాబా స్మిత్ చేసుకుంటుంది. చల్లారి సాయంత్రం వస్తుంటుంది. ఆ వీధే కాబట్టి దగ్గరగా ఆమె వంట చేసుకుంటుంది. నేను చనిపోయేంత వరకు నేను బాబా స్మృతి యొక్క ఆహారమే తినాలి అని చెప్పింది జ్ఞానంలో వచ్చినప్పుడు. ఫస్ట్లో సుమారుగా జ్ఞానంలో ఒక 12-15 సంవత్సరాలు ఉండింది. తర్వాత శరీరం వదిలేసింది. చివరి వరకు కూడా వంట చేసుకొని తినేసి పడుకొని కళ్ళు మూసేసింది. ఎంత బాగా చూడండి. మనమే ఉంటాం, అయ్యో వయసు అయిపోయింది, వాళ్ళు పెట్టింది తినకపోతే ఎట్లా, ఇప్పటి నుంచి కూడా వాళ్ళది కూడా కొంచెం తినుకుంటూ అలవాటు చేసుకుందాము. ఇట్లా స్లోగా ఏమవుతా ఉంది, లౌకికం అనేది అలవాటు అయిపోతాం. మంచి అలౌకిక మంచి ఆత్మలే పాపం కొన్ని విషయాలు భయం లేదా ఆధారం అని చేసి వాళ్ళని కిందికి దిగజారు చేస్తాం. ఇప్పుడు ఆత్మని చూస్తారా, దేహాన్ని చూస్తారా? వీళ్ళైతే చేస్తారు అని అనుకుంటారు. భగవంతుడు చేస్తారు. వాళ్ళకి చేయాల్సిన ధర్మం నీకు ఎంత ఉంటే చెయ్యి, లేదా వాళ్ళ దగ్గర నువ్వు చేయించుకో. కానీ ఆధారపడే మనసు లోపల ఉంటుంది కదా ఆలోచన, ఆధారము ఆధారమని, ఆ భావం మాత్రం ఉంచుకోకూడదు. శివబాబా మహావాక్యము 15/4/71. ప్రదర్శనీలో పరిచయం చెప్పే సమయంలో ఎక్కువ మంది గుంపుగా వచ్చేస్తే ఏమి చేస్తారు? వరుసలో నిలబెట్టి క్లుప్తంగా సందేశం ఇస్తారు కదా. డీటెయిల్గా చెప్తే అరగంట 1 గంట అయిపోయి జనాలు చేరిపోతూ ఉంటారు కదా. వేళ్ళ కొద్ది మళ్ళీ ఆడ జాగా కూడా పట్టదు. కాబట్టి క్లుప్తంగా ఈయన తండ్రి, ఈయన ఆత్మ, ఈయన ఈ పరంధామ నివాసి 4 వాక్యాలు చెప్తారు కదా. అలాగే రచన యొక్క జ్ఞానం ఇవ్వలేరు. కేవలం రచయిత బాబా యొక్క పరిచయాన్ని, సందేశాన్ని ఇస్తారు. అదేవిధంగా అంతిమంలో బికారీల వరుస పెరిగిపోయినప్పుడు ఇదే సందేశాన్ని ఇవ్వగలరు. తండ్రి ఒక్కడే, బాబా ఒకరి ఆత్మ పరిచయం ఇచ్చేదానికి టైము ఉండదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ అంతిమ సమయంలో రచయిత యొక్క పరిచయాన్ని తెలుసుకుని అలాగే శరీరం వదిలేస్తారు. మళ్ళీ వాళ్ళు ద్వాపరయుగంలో పుట్టి భగవంతుడు ఒక్కడే అని చెప్పి వాళ్ళు మళ్ళా ఆ స్థాయిలో జన్మ తీసుకుంటారు. ఆ సంస్కారంతో జన్మ తీసుకుంటారు. ఆ ఒక్క సెకను సందేశం శక్తిశాలిగా ఉంటుంది. అంతిమంలో ఇచ్చిన ఆ సందేశం ఆత్మలలో సంస్కార రూపంలో నిండిపోతుంది. చెవులతో వినేదే కాదు, అది సంస్కారంగా వాళ్ళల్లో అంత పవర్ఫుల్గా ఉంటుంది. మనం ఇచ్చే ఆ పరిచయం, ఆ పరిచయంలో ఉన్న వైబ్రేషన్ శక్తి వాళ్ళకి సంస్కార రూపంగా వాళ్ళ ఆత్మలో ప్రింట్ అయిపోతుంది, ముద్రపడిపోతుంది. సర్వధర్మాలు కూడా ఇదే భిక్ష అడగడానికి వస్తారు. సర్వధర్మాత్మలు కూడా. క్రీస్తు కూడా బికారి రూపంలో వచ్చినట్లు చెప్తారు కదా. అంటే ధర్మపితలు కూడా మీ వద్దకు బికారి రూపంలో వస్తారు. వారికి ఏమి శిక్షణ ఇస్తారు? కేవలం సందేశం మాత్రమే ఇవ్వగలరు. కానీ ఆ సందేశం ఎంత శక్తిశాలిగా ఉంటుందంటే ఆ సందేశం యొక్క శక్తిశాలి సంస్కారం ద్వారా వారు ధర్మస్థాపన చేయడానికి నిమిత్తమవుతారు. వాళ్ళు ధర్మస్థాపకులుగా మారిపోతారు. స్థాపకులు కూడా బాబా బిడ్డల ద్వారానే తయారవుతారు. మొత్తం సృష్టికి ఆధారం అంతా మనమే కదా, వేర్లు మనమే కదా. ఇంకా పైన ఉన్న వాళ్ళకంతా కూడా మనం సంస్కారము, గుణము, శక్తి అన్ని మనం ద్వారానే వాళ్ళకి వెళ్ళవలసి ఉంటుంది కదా అని చెప్తున్నారు బాబా. లేదు మీరు గొప్ప అనుకుంటారా వాళ్ళని చూసి? షిరిడి సాయిబాబా గొప్ప, ఆయనకి ఇప్పుడే మందిరాలు కడుతున్నారు. వాళ్ళకు కూడా ఆధారం ఎవరు? షిరిడి సాయిబాబాకు కూడా మనమే. ఏమది సమానం, తగ్గకూడదు. ఆ అనుభూతి, ఇది ఆ సరళత ఉండాలి. వాళ్ళకి ఇప్పుడు డామినేషన్ ఉండొచ్చు, లాస్ట్ చివర్లో వాళ్ళ కాలం ఉండొచ్చు, వాళ్ళ డ్రామా ఉండొచ్చు. మంది ఎక్కడి నుంచి డ్రామా మంది. సత్యయుగం, త్రేతాయుగంలోనూ ఉంది మన పవరు. ద్వాపర కలియుగ చివరి వరకు కూడా మనకు దేవతలకి ఇప్పుడు కూడా గౌరవం ఉంది. దేవతలు ఎవరు చూడలేదు, అయినా దేవతలకి గుళ్ళు, గోపురాలు, ఎన్నెన్నో చేసి ఉత్సవాలు, దానికి కావాల్సిన అన్ని కూడా పెట్టి అంత త్యాగం చేసి చేస్తారు. కాబట్టి దేవతలకే గొప్ప. నెక్స్ట్ శివబాబా మహావాక్యం 27/7/71.
రోజు రోజుకి ఎంతెంత మీ స్మృతిలో సమర్థత వస్తుందో, మీరు బాబా తలంపు చేస్తారు కదా, దాని యొక్క సమర్థత పెరగాలి. మొదట్లో లాగే ఉండకూడదు, ఈజీగా ఉండాలి. సెకండ్లో బాబా స్మృతిలోకి వెళ్ళిపోవాలి. మొట్టమొదట్లో గుల్జార్ దాదీలో వచ్చినప్పుడు అలా ఉంటుంది అక్కయ్య, గుల్జార్ దాది టక్కని శరీరం కదులుతుంది. తర్వాత ఇప్పుడు వచ్చినారు బాబా అనేవారు. మళ్ళీ చివరి సమయంలో బాబా వచ్చేది తెలీదు, టకా టకా అని వచ్చేది అంటేనే స్టార్ట్ చేసేవారు. అంత సెకండ్స్లో ఈజీగా బాబా వచ్చేసేవారు. అంటే ఆమె స్థితి కూడా అంత రెడీగా ఉందన్నమాట. ఇట్లా అంటున్నాము అంటే దేహస్థితిలో ఉన్నాను అని అర్థం. దాని ఆత్మస్థితిలో మార్చడానికి ఇంత టైం నాకు, ఇన్ని సెకండ్లు నాకు పడుతూ ఉంది అని అర్థం. అప్పుడే బాబా నాలోకి ఎంటర్ కావడానికి వీలవుతుంది అని. ఇప్పుడు సెకండ్లో అక్కయ్య కూడా ఆత్మస్వరూపంలోకి వెళ్ళిపోతా ఉంది, బాబా కూడా సెకండ్లో శరీరంలోకి వచ్చేస్తున్నాడు. 27:771 రోజు రోజుకి ఎంతెంత మీ స్మృతిలో సమర్థత వస్తుందో, అంటే మీ ఆత్మరూపీ నేత్రం శక్తిశాలిగా అవుతుందో, ఆత్మశక్తి పెరుగుతూ శక్తిశాలిగా అవుతుందో, అంతంత వచ్చే విఘ్నం ముందుగానే తెలిసిపోతుంది. సంకల్పాలు వస్తాయి కదా మనకు కూడా, ఇప్పుడిప్పుడు అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో బాబా టచ్ ఇస్తూ ఉంటాడు, మనకు కూడా వచ్చేస్తున్నాం. అంటే ఆత్మరూపీ నేత్రం శక్తిశాలిగా ఉంటే జరగబోయేది కూడా ముందుగానే మనకు టచ్ అవుతూ ఉంటుంది. అంటే బాబా 3 కాలాలు తెలిసిన వాడు కదా, 3 కాలాలు తెలిసిన వాడిని స్మృతి చేస్తూ ఉంటే ఆ లక్షణమే మనలో కూడా ప్రవేశించేస్తుంది. ఆయనకి ఏముందో ఆ గుణాలు, ఆ లక్షణాలు, ఆ శక్తులు మనలో కూడా వచ్చేస్తాయి. నీ స్థాయిని బట్టి, నీ సమర్థ స్మృతిని బట్టి. వీరబ్రహ్మం అయితే 500 సంవత్సరాలు 1000 సంవత్సరాల ముందు జరగబోయేదాన్ని కూడా ముందుగానే రాశాడు. అప్పుడు ఎంత కెపాసిటీ చూడండి, ఎంత సమర్థత ఉందో చూడండి వాళ్ళ స్మృతిలో. ఉందా? మనకు కూడా అంత సమర్థత ఉందా? ఇంకా ఈ సృష్టి పైన, దేహం పైన, ఇంకా విషయాలపైన ఇంకా మీకు లోపల ఏదైనా లైట్గా తగులుపాటు ఉందా అంటే సమర్థత ఇంకా మనకి పూర్తి పరిపక్వతలోకి ఇంకా రాలేదు నా. దాన్ని బట్టి తెలుసుకోవాలి. దానికి అర్థం ఏంటంటే ఏదైనా పరిస్థితులు వచ్చేస్తాయి మనకి ఇక్కడ, వాటిలో ఎంత తడబడతాం, ఎంత నిర్మలంగా ఉంటాం, ఎంత ప్రశాంతంగా ఉంటాం, ఎంత నిలకడగా ఉండగలుగుతాం, బుద్ధిని ఎంత స్థిరంగా ఉంచుకోగలుగుతాం, దాన్ని బట్టి నీ సమర్థత తెలిసిపోతుంది. వీడి స్మృతి పర్వాలేదు అనిపిస్తుంది. ఈరోజు ఈ పరీక్ష రానున్నది అని ముందుగానే స్పష్టంగా అనుభవం అవుతుంది. ముందుగానే తెలిసిన కారణంగా ఆ విఘ్నంపై విజయం పొందుతారు. ఎలాంటి విఘ్నం ఏది రాబోతుంది తెలిసి కారణం కొంతగా మనం కూడా హుషారుగా ఉంటాం, తెలివిగా ఉంటాం. కాబట్టి ఈజీగా అలాంటి వచ్చే విఘ్నాలపై కూడా మనం విజయాన్ని పొందగలము. చెప్తారా మీకు బాబా? అనుభవం చేయిస్తారా? ఈరోజు నువ్వు పోయే ప్రోగ్రాం నిలిపేయి, పోవద్దు, బస్ ఎక్కద్దు, ఇంట్లోనే ఉండు. వస్తుందా? టచ్ వస్తుంది మీకు. అంటే అట్లా జరిగేది ఏదైనా ఉంటే కొన్ని నిలిచిపో తర్వాత పో అంటారు. ఇట్లా చాలా ఉంటాయి. ఇంకా మీ అది సమర్థ అంటే ఆయనతో మాట్లాడే స్థితి మనకు వస్తుంది. ఆయన చేసే సైగలు, జాగ్రత్తలు మన బుద్ధికి ఒక లాంగ్వేజ్ లాగా, ఒక భాషలాగా అనుభవంలోకి వస్తుంది. అది దేన్ని బట్టి వస్తుంది? మీ స్మృతిలో ఎంతెంత సమర్థత వస్తుందో దాన్ని బట్టి ఉంటుంది. శివ్ బాబా మహావాక్యం. (19/9/72) బ్రాహ్మణాత్మలకు బాబా సమయం యొక్క సూచన ఇస్తున్నారు. అందువలన మీ జడ చిత్రాల ఎదురుగా గంట కొడతారు. మున్ముందు చాలా పరీక్షలు రానున్నాయి. సంకల్పంలో, కలలో కూడా చూడనటువంటి పరిస్థితులు రానున్నాయి. భయానక దృశ్యాలైనా, నవ్వు వచ్చే దృశ్యాలైనా రెండు సాక్షిగా చూడండి. ఏ ఆత్మ రమణీయ పాత్ర అభినయిస్తున్నా, గంభీర పాత్ర అభినయిస్తున్నా సాక్షి దృష్టిలో చూడాలి. భయపడకూడదు, యుద్ధం చేయకూడదు. ప్రతి విషయంలో కళ్యాణం ఉంటుంది. బుద్ధి యొక్క సంలగ్నత, ఏకీరస స్థితి, సాక్షి స్థితి,
తండ్రి మరియు వారసత్వం ఈ ఆనందంలో ఉండాలి. అలా అలజడి వచ్చినప్పుడు మన స్థితిగతులు ఎలా ఉండాలో చెప్తున్నారు బాబా. బుద్ధి యొక్క సంలగ్నత, డిస్టర్బెన్సెస్ వచ్చేసింది కదా, పరీక్షలు పరిస్థితులు వచ్చేసాయి కదా, సమస్యలు. అప్పుడు ఈ బుద్ధి ఏం చేస్తుంది? వాటి గురించి థింక్ చేసే ప్రయత్నంలో ఉండిపోతుంది. కాబట్టి బుద్ధి యొక్క సంలగ్నత, ఏకీరస స్థితి అంటే మీ స్థితి ఏకరసంగా ఉండాలి. కష్టం వచ్చినా ఒకటే, సంతోషం పెరిగినా ఒకటి, ఏకరస స్థితి. సాక్షి స్థితి, కొన్ని సందర్భాలను కొన్ని విషయాలను మనం పక్కకు పెట్టి మంది కాదు మూడో వాళ్ళది అన్నట్లుగా సాక్షి స్థితిలో చూడాలి. మరియు వారసత్వం, తండ్రి ఇచ్చే ఇంత వారసత్వం, దీని యొక్క ఆనందంలో ఉండండి. అయ్యో నేను కష్టపడి సంపాదించినాను కదా, ధర్మంగా సంపాదించినాను కదా, ఈ ధనము నాకు ఎలా పోగొట్టుకున్నాను, ఎలా మాయ తీసుకునేసి వెళ్ళిపోయింది, ఇంత నష్టం అయిపోయింది. ఇట్లా ఏదో ఒక రూపంలో మాయ ఏం చేస్తుంది? ఒక సమస్యని తీసుకువస్తుంది, అది ప్లే చేస్తుంది డ్రామా. కానీ దానికి మీరు అట్రాక్టివ్ కాకూడదు, సాక్షిగా చూడాలి. అది ఎవరిది ఆ ధనము, ఎవరిది ఆ సంపద? ఆయనదైతే ఆయన చూసుకుంటాడు. నీ నిర్వహణలో నీ బాధ్యతలో తప్పు లేకుండా ఉంటే చాలు, మిగతా బాబా చూసుకుంటాడు. ఆ స్థితిలో ఉండగలమా అంటున్నారు బాబా. శివ బాబా మహావాక్యం, అంతిమంలో పురుషార్థం చేసే సమయం ఉండదు, మరియు ఆత్మలలో శక్తి కూడా ఉండదు. చివరిగా వచ్చే ఆత్మలలో శక్తి ఉండదు, పురుషార్థం చేసే సమయం కూడా అప్పుడు ఉండదు. అటువంటి ఆత్మలకు మీరు మహాదాని అయ్యి సహయోగం ఇచ్చి వారి భావనకు ఫలం ఇచ్చేందుకు నిమిత్తం అవ్వాలి. వాళ్ళు ఏదో కోరికతోనో, ఏదో కష్టంతోనో, ఏదో ఒక మంచి భావనతోనో వస్తారు. దాన్ని అర్థం చేసుకుని వాళ్ళు పురుషార్థం చేసి శక్తి తీసుకుని దాన్ని ఫలీభూతం చేసుకునే శక్తి వాళ్ళకు ఉండదు. కాబట్టి మీ శక్తి ద్వారా, మీ భావన ద్వారా వాళ్ళకి, వాళ్ళ భావనకి ఫలము ఇవ్వండి అంటున్నారు బాబా. మనం కూడా అనుకుంటాం కదా, బాబా ఆకే బాధపడుతుంది, ఆత్మకి శాంతి మీ బాబా అంటే మన భావం అన్నమాట. వాళ్ళ ఆత్మకి అది వెళ్ళిపోతుంది. ఆ విధంగా వాళ్ళ భావనకి మీరు ఫలం అనుభవం చేయించండి. శివ బాబా మహావాక్యం, దీనికి డేట్ లేదు. ఇప్పుడు సమయం అతి వైపుకు పరిగెడుతుంది, అతి అంతిమానికి గుర్తు. ఏది కూడా ఓవర్గా అయితే అది దేనికి గుర్తు అంటే అంతిమానికి గుర్తు. బల్బు కూడా బాగా వెలిగింది అనుకోండి, మామూలుగా వెలిగేదానికంటే హెవీగా వెలిగితే ఏమవుతుంది? టక్కని పీసిపోతుంది. అవునా కదా? అందుకు ఎవరు కూడా ఓవర్గా మాట్లాడద్దు, ఓవర్గా యాక్ట్ చేయొద్దు అంటారు. ఇది పోయే కాలానికే, ఉండే కాలానికే అని అడుగుతారు పెద్దవాళ్ళు కూడా, అన్నమాట అంటారు కదా. అతి అంతిమానికి గుర్తు. ఇప్పుడు అతి వైపుకు పరిగెడుతుంది సమయము. సంపన్నంగా ఈ ఆత్మల ఎదురుగా ఇప్పుడు పరీక్షలు, విఘ్నాలు అతి రూపంలోనే వస్తాయి. పరిస్థితులు కూడా సీరియస్గా ఉంటాయి, ఓవర్గానే ఉంటుంది. మనం సంపన్నం కావాలి కదా ఇప్పుడు, ఇంకా లాస్ట్ సమయం కాబట్టి త్వరగా అన్ని పరీక్షలు అన్ని రకాలు ఒకేసారికి రావాల్సి ఉంటాయి. కాబట్టి అయినా ఆశ్చర్యం చెందవలసిన అవసరం లేదు. అంతిమ సమయంలో పిల్లలైన మనకి కూడా ఏదైనా పరిస్థితులు వస్తే దాని గురించి మనం పదే ఆలోచించవలసిన అవసరం లేదు. ఈ చివరి సమయం కాబట్టి ఇలాంటివి వస్తాయని తెలుసుకోండి. శివ బాబా మహావాక్యం 35:74. ఇప్పుడు పరివర్తన చేసుకునే సమయం కొంచెంగా మిగిలింది, తర్వాత ఆ సమయం కూడా సమాప్తి అయిపోతుంది. ఇప్పుడు పరివర్తన చేసుకునే సమయము, ఎంతో కొంత టైం ఉంది పురుషార్థం చేసి మనల్ని మనం మార్చుకోవడానికి. నెక్స్ట్ ఆ సమయం కూడా ఉండదు. అప్పుడు ఎవరు ఎంత పురుషార్థం చేయగలిగారో అంతవరకే ఉండిపోతారు, ఇంకా మళ్ళీ పెంచుకునేదానికి అవకాశం లేదు. తర్వాత ఎన్ని అర్జీలు పెట్టుకున్నా ఫలితం రాదు, ఎన్ని అప్లికేషన్లు పెట్టుకున్నా బాబాకి మీకు ఫలితం, ఇంకా టైం అయిపోయింది, ఇంకా 5 నిమిషాలే ఉంది, పేపర్ లాక్కునేస్తారు.
ఇంకా నువ్వు కొంచెం ఇంకొక 5 నిమిషాలు సార్ సరే రాయిచ్చేస్తావు, ఒక్క నిమిషం ఉంది సార్ అంటే కూడా ఒప్పుకోరు. అంతేనా? అట్లా వృధా అయిపోతుంది. శివబాబా కొంచెం సమయం ముందుగానే హెచ్చరిస్తున్నారు. అందువలన చివర వచ్చిన వారు కూడా బాబాని నిందించే అవకాశం లేదు. అందువలన సెకను లేదా ప్రతి సంకల్పం ఈ గొప్పతనాన్ని తెలుసుకొని స్వయాన్ని మహాన్గా తయారు చేసుకోండి. చివరిలో సమయానికి ఎంత వీలుందో, ఇప్పుడు సమయం కూడా చివరి సమయం కాబట్టి ఎంత వీలైతే అంత ప్రతి సెకండు, ప్రతి సమయం, ప్రతి సంకల్పాన్ని కూడా మీరు సఫలం చేసుకుని పురుషార్థంలో సేవలో ముందుకు వెళ్ళండి అంటున్నారు బాబా. శివ్ బాబా మహావాక్యం 23/10/75. అంతిమ సమయంలో మీకు సంపూర్ణ స్థితి లేకపోతే విశ్వ సమ్మేళన వేదికపై సందేశం ఇవ్వలేరు. ఈ ప్రపంచమే ఒక వేదిక, పెద్ద వేదిక. ఈ వేదిక పైన మీరు అందరి బాబా యొక్క పరిచయం ఇవ్వాలంటే మీ స్థితి కూడా సంపూర్ణంగా ఉంటేనే అటువంటి వేదిక పైన మీరు చెప్పే యోగ్యత ఉంటుంది, చెప్పినా ఫలితం ఉంటుంది. మీకు స్థితి లేదంటే ఆ వేదిక పైకి వెళ్ళలేరు, చెప్పలేరు. అంటే బాబాని ప్రఖ్యాతి లేదా ప్రత్యక్షము చేయలేరు. అందుకేముండాలి? మన స్థితి సంపూర్ణ స్థితికి చేరుకుంటూ ఉండాలి. అంతిమానికి చేరుకునేసరికి అప్పుడు మీరు బాబా యొక్క ప్రత్యక్షత మన వాక్కు ద్వారా కానీ, దృష్టి ద్వారా కానీ, మన స్వరూపం ద్వారా కానీ, మన వైబ్రేషన్స్ ద్వారా కానీ బాబా యొక్క ప్రత్యక్షత చేయగలుగుతాం. అందువలన వేచి చూడటం వదిలి స్వయం సిద్ధమవ్వండి, అధికారి అవ్వండి. చివరి సమయం చాలా వాల్యూ కాబట్టి ఇప్పటి నుంచే పురుషార్థం చేసి దాన్ని ఏదైతే పొందాలో దానికోసం ఆ ప్రయత్నంలో ఉండాలి. ప్రకృతిని ఆజ్ఞాపించగల సమర్థ స్థితిని తయారు చేసుకోండి. ప్రకృతి మీ మాట వింటుందా? ఎండ తగ్గుతుందా? వర్షాలు పడుతుందా? భూకంపాలు నిలుస్తాయా? కరోనా కూడా మీ మాట వినిందా? మీరు కరోనా మాట విన్నారా? బాబా అయితే కరోనాలో కూడా బట్టి పెట్టించారు. 1 నెల కూడా బట్టి తప్పించలేదు, పూర్తి బట్టీలు పెట్టించారు. వచ్చేవాళ్ళ సంఖ్య తగ్గింది. ముందుగానే వాళ్ళ చేతులకి కాళ్ళకి శానిటైజ్ చేయించి, పెద్ద హాల్ కదా, దూరంగా కూర్చోబెట్టి చేసేవాళ్ళు. మళ్ళీ బ్రహ్మభోజనం అందరూ దగ్గరికి వస్తారు, తినేసి హాయిగా వెళ్ళేవాళ్ళు. అయ్యో మనకు కరోనా అంటుకునేస్తుంది, మనం ఏమైనా అయిపోతాము, అయ్యో ఏమీ లేదు. ఆ పాత్ర మనకుంటేనే అవుతుంది, లేకపోతే ఏమి కాదు. అది కూడా ప్రకృతే, అది కూడా మన మాట వింటుంది. మనలో సత్యత ఉన్నప్పుడు, మంచితనం ఉన్నప్పుడు మనం దేనికి భయపడాలి? ఎవరికి భయపడాలి? మరి బాబా దానికి కూడా కర్మల గతి చెప్తాడు బాబా. ఆ గతి ఉన్నప్పుడే అది అంటేది కూడా. బాబా బిడ్డ కూడా కావచ్చు, రాకూడదని ఏం లేదు. బాబా పిల్లలు కూడా వాళ్ళు కొంచెం లెక్కాచారం ఉన్నప్పుడే వస్తుంది. అయినా చాలా వరకు బాబా కాపాడారు. ఎవరికో కొద్దిమంది మాత్రం శరీరం చాలించారు. అయినా వాళ్ళకి ఇంకొక చోట బాబా ఒక ప్లాన్ ఉంటుంది ఆయనకు. ఈ చెస్ కాయిన్స్ ఏం చేస్తే దీని నుంచి అట్లా మారుస్తారు కదా, అట్లా ఇక్కడి నుంచి అట్లా మారుస్తాడు బాబా. అంతేగాని ఆత్మకేమి మరణమేమి లేదు. ప్రకృతిని ఆజ్ఞాపించగల సమర్థ స్థితిని తయారు చేసుకోండి. పులి కావచ్చు, పాము కావచ్చు, వాటికి చెప్తే కూడా అది మన మాట వినాలి, మన సంకల్పం వినాలి, అలా నిలబడాలి, సేవ చేసిపోవాలి. సంఘటిత రూపంలో బ్రాహ్మణాత్మలందరిలో సర్వాత్మలను దుఃఖం నుంచి విడిపించాలి అనే శుభభావన కామన ఎప్పటి వరకు మనసుతో ఉత్పన్నం అవ్వదు అప్పటి వరకు విశ్వ పరివర్తన జరగదు. మీరందరూ కోరుకోవాలట ఏమని? ప్రపంచంలో వాళ్ళందరూ శాంతిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, వాళ్ళందరిలో కూడా మంచి గుణాలు, మంచి జ్ఞానం చేరాలి అని హృదయంతో మీ మనసులందరూ ఒక్కసారిగా కోరుకుంటేనే ప్రపంచమంతా పరివర్తన జరిగే అవకాశము ఉంటుంది. ఇప్పుడు 4 కోరుకుంటున్నాం, 4 నిద్రపోతున్నాం అనుకుందాం.
కదా. ఆ స్థితిలో ఉన్నాం మనం. ఆ నలుగురు కోరితే అవుతుందా? ఎంతో కొద్దిగా అవుతుంది. కాబట్టి అందరికీ మనసు నుంచి రావాలట. అయ్యో నేను ఒకప్పుడు ఎంత బాధపడ్డాను, నాకు ఎంత ఇది ఉండేది, పాపం వాళ్ళకి ఎంత ఉంటుందో ఏమో, వీళ్ళందరూ కూడా ఎట్లయినా బాబాకు దగ్గర అవ్వాలి, వాళ్ళ దుఃఖం అశాంతి పోవాలి అని హృదయంతో కోరుకోనంత వరకు సంఘటిత రూపంలో బ్రాహ్మణాత్మలందరూ విశ్వ పరివర్తన జరగదు. అందుకు ఒకటి కండి అంటాడు బాబా. అయినామా? అవుతున్నామా? శివబాబా మహావాక్యం 2:2:76. ఎక్కడ బ్రాహ్మణుల సంఘటన ఉంటుందో అదే మధువనము. ఇప్పుడు మనం అందరూ చేరుకున్నాం కదా, సమయానికి ఇదే మధువనం. ఎక్కడ బ్రాహ్మణుల సంఘటన ఉంటుందో అదే మధువనము. ప్రతి విదేశీ స్థానము మధువనములా తయారు చేయండి. అంటే ఇంగ్లాండ్లో కట్టారు కదా, లండన్లో, అక్కడ కూడా మధువనంలాగా తయారు చేయండి. మధువనం తయారు చేస్తే అక్కడికి బాబ్దాదా వస్తారు. ఎందుకంటే బాబ్దాదా ప్రతిజ్ఞ మధువనంలో రావటం. ఎక్కడ మధువనమునో అక్కడ బాబా ఉంటారు. ఇక మున్ముందు చాలా అద్భుతాలు చూస్తారు. ఒక మధువనమే కాకుండా అన్ని మధువనాలుగా అయితే అన్ని చోట్ల కూడా బాబా వస్తారు అని చెప్తున్నారు బాబా. ఇక ముందు చాలా అవసరం బాబాకి ఉంటుందన్నమాట. మధువనం అంటే మధురత మరియు వైరాగ్యం, వనం అంటే వైరాగ్యం. ఎక్కడైతే ఇలా మాధుర్యం ఉంటుందో, ఒకరికొకరికి ఐక్యతలో ప్రేమలో చాలా మాధుర్యం ఉంటుందో, ఈ సృష్టి పైన వికారాలపైన కోరికలపైన సుఖాలపైన వైరాగ్యం ఉంటుందో, అటువంటి సంఘటన ఎక్కడ ఉంటుందో అక్కడ నేను వస్తాను అంటున్నారు బాబా. ఉందా మనందరికీ వైరాగ్యం ఉందా? అద్భుతాలు చూస్తారు, ఇంకా ముందు చాలా అద్భుతాలు చూస్తారు. శివబాబా మహావాక్యం 3:12:78. ఇది సత్యమైన అభ్యాసం. ఇది అనేక అయథార్థ అభ్యాసాల ముందు ప్రత్యక్షమైపోతుంది. ఇప్పుడు రాజయోగం చేస్తున్నాం కదా, ఇది సత్యమైన అభ్యాసం, ప్రాక్టీస్. ఇది మిగతా అభ్యాసాలు చాలా ఉన్నాయి. పిరమిడ్ అని, SSY అని, ఇంకా కుండలి అని కదా, ఇంకా చాలా ఉంటాయి, ఉపవాసన అని ఏదో చెప్తారులేండి, చాలా రకాలు ఉంటాయి. ఈ అయథార్థ అభ్యాసాల ముందు ఇదే కరెక్ట్ అని ప్రపంచానికి కూడా తెలిసిపోతుంది అంటున్నారు బాబా. అందరూ దీన్ని అంగీకరిస్తారు. అన్నీ ఒకటే, అన్ని దారులు ఒకటే, అన్నీ చేరేది ఒకటే అని అనుకుంటారు కదా ఇప్పుడు. కానీ ఇదే కరెక్ట్ అనేది అనుకునే సమయం కూడా వస్తుంది అంటున్నారు బాబా. ఎందుకంటే మన వైబ్రేషన్స్, మన స్థితి పరివర్తన, వాతావరణం, ఆ ఒక చల్లని దివ్య స్థితి, ప్రశాంతత అంతా కూడా అనుభవం అవుతుంది ఆ వాతావరణంలో. కాబట్టి ఇదే కరెక్ట్ అని ఒప్పుకుంటారు. శివబాబా మహావాక్యం 18:2:24. ఇప్పుడు శివబాబా ద్వారా సహజంగా చాలా ఖజానాలు లభించిన కారణంగా అప్పుడప్పుడు స్వయం యొక్క ఖజానాల విలువని సాధారణంగా భావిస్తున్నాం. మనల్ని మనం సాధారణంగా భావిస్తున్నాం. బాబా ఇచ్చే రోజు ఈ మురళి యొక్క ఖజానాలని కూడా మనం సాధారణంగా తీసుకుంటున్నాం ఒక టైంలో. కానీ ఒక్కొక్క మహావాక్యం, ఒక్కొక్క సెకండు, ఒక్కొక్క బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస విలువ ఇక ముందు ఎక్కువగా అనుభవం చేసుకుంటారు. రే బ్రాహ్మణ జీవితం అంటే ఎంత గొప్పది, ఎంత విలువైంది అనేది ఇంక ముందు అనుభవం చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఇతరులను ఆహ్వానిస్తున్నారు, కానీ మీతో ఒక సెకండ్ కలుసుకోవడానికి చాలా శ్రమిస్తారు. ప్రపంచంలో వాళ్ళు బాబా పిల్లల్ని కలుసుకోవడానికి ఆ సమయం కూడా వస్తుంది. ఒక సెకండ్ అయినా మా వాళ్ళని మమ్మల్ని కలుసుకునే మాకు అవకాశం ఇవ్వండి అడుగుతారంట. మమ్మల్ని కలుసుకొనివ్వండి అంటారు. మీ విలువ మీకంటే ఇతరులకి ఎక్కువ గ్రహిస్తారు. ఇప్పుడు సోమర్తనం, సాధారణత మీకు ఎక్కువగా ఉన్న కారణంగా మీ శ్రేష్టతను, విశేషతలను మర్చిపోతున్నాం. మన గొప్పతనాన్ని, మనలో ఉండే విశేషతలు మర్చిపోతున్నాం. మనకేమొచ్చేస్తూ ఉంది? సోమర్తనం వచ్చేస్తాం, సాధారణత వచ్చేస్తాం. అంటే డైలీ మామూలే కదా, సరే కూర్చొని వినేసిపోతూ ఉంటాం కదా, ఆ విధంగా తీసుకుంటున్నాము అంటున్నారు బాబా. 18:1:87.
శివబాబా మహావాక్యం. పగలు నిద్రపోయి రాత్రి మేలుకొని యోగం చేసుకోవలసిన రోజులు కూడా వస్తుంది. పగలు నిద్రపోయి రాత్రుల్లో మేలుకొని యోగం చేయాలి. చేస్తారా బట్టి యోగము? పగుల్లోనే నిద్రపోతున్నారు, ఇక రాత్రులు ఎక్కడ చెప్తారండి? ఎక్కువసేపు రాదులేండి, టిఫిన్ అవి తింటారు కదా, కొంచెం చల్లగాలికి వస్తుంది, 10 నిమిషాలు అట్లా వేధిస్తుంది, వాళ్ళు వెళ్ళిపోతుంది లేండి. ఇప్పుడు మధువనంలో కుర్జీలు లభిస్తున్నాయి. మున్ముందు కుర్జీలు సరిపోక పర్వతాలనే కుర్జీగా చేసుకొని యోగం చేసుకోవలసి వస్తుంది. ఇప్పటి నుండి సిద్ధి స్వరూపంగా అనుభవం చేసుకుంటే సాధనాలకి అతీతంగా విజయం పొందగలరు. ఈ కుర్జీలని ఈ మధ్య వచ్చింది. మేము వచ్చినప్పుడు టీచర్ అక్కయ్యలకు ఒకరికే గద్దె, మేమంతా కింద కూర్చొని చాలా సంవత్సరాల కింద కూర్చొని విన్నాం. ఇప్పుడు కుర్జీలు లేకపోతే మేము కూర్చోలేము, మా వాళ్ళ కాదన్నయ్య ఉపయోగిస్తాము అట్లని చెప్తారు. ఇప్పుడే పని ఉంది వచ్చేస్తాము వెళ్ళిపోతారు. కుర్జీలు ఉంటేనే ఉంటారు. ముందు ఈ కుర్జీలు కూడా మనకి బండలో గుండులో కదా, మట్టో గుట్టో దానిపైన కూర్చొని మీరు యోగం చేసుకోవలసి ఉంటుంది అంటున్నారు బాబా. అంటే అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలా అని, అన్ని స్థితులకు అలవాటు అవ్వాలా అని చెప్తున్నారు బాబా. శివబాబా మహావాక్యం 21:87. సత్యయుగంలో మంత్రి ఉండరు, కానీ తోడుగా సమీప సంబంధీకులు ఉంటారు. మీకు సలహా ఇవ్వడానికి, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి సమీప సంబంధీకులు ఉంటారు. అది భార్య రూపంలో ఉండొచ్చు, అక్క రూపంలో ఉండొచ్చు, తమ్ముడు రూపంలో ఉండొచ్చు, పెదనాయన రూపంలో ఉండొచ్చు కదా. ఇట్లా మనకు తెలుస్తుంది, ఒక ఆత్మకి మంచి జ్ఞానము, తెలివి, దక్షత ఉంటుంది. అలాంటప్పుడు మనం వాళ్ళ ద్వారా కూడా ఒక సలహా తీసుకుంటే తప్పేమీ లేదు. వాళ్ళదే తీసుకోవాలని కూడా కాదు, తెలుసుకొని దాని తర్వాత బాబాకు చెప్పి ఏ నిర్ణయం ఎట్లా చేయాలో దాన్ని బట్టి చేసుకోవచ్చు. అంతేగాని వీళ్ళు ఆడోళ్ళు కదా, వీళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు, వీళ్ళకేం తెలుసు, నేను మగోడు కదా, నా చోట తిరిగేవాడు, నాకు తెలియదా, వీళ్ళకేం తెలుసు, వాళ్ళేమి నేనేమి, ఇట్లంతా అనుకుంటే మీరే నష్టపోతారు. ఆ దేహాభిమానం మనకి ఉండకూడదు. బాబా చెప్తున్నారు 21:87. మధువనం వచ్చాము, బాబాను చూశాము, మధువనం చూశాము అని వచ్చే వరకు నియమాలలో పక్కాగా ఉండి తిరిగి స్వస్థలం చేరుకున్నాక మర్చిపోతే శ్రేష్ఠ బ్రాహ్మణ జీవితం తయారవ్వదు. అప్పట్లో అన్ని నియమాలు పాటించి తీసుకెళ్లేవాళ్ళు, ఇప్పుడు మాత్రం నియమాలు కూడా అడగటం లేదు. కోర్సు ఇస్తున్నారు, కొన్ని సందర్భాల్లో కోర్సు కూడా ఇచ్చేయలేదు, టికెట్ బుక్ చేసుకొని పోదామని చెప్పేసి బుక్ చేసి పంపించేస్తూ ఉంటారు. ఇక్కడ ముఖ్య నియమము ప్రతి సెకండు ప్రతి అడుగులో అతీంద్రియ సుఖం అనుభవం కాదు. అంటే బ్రహ్మచర్యము, సాత్విక ఆహారము, డైలీ క్లాస్ అనేది ఫండమెంటల్ నియమాలు. ఇది ఉంటేనే అతీంద్రియ సుఖం అనేది కూడా వస్తుంది. ఈ ఫండమెంటల్ నియమాలు పాటిస్తూ సెకండ్ అతీంద్రియ సుఖం పాటించాలి, అనుభవం చేసుకోవాలి కదా. ఆ స్థితి లేకపోతే అది కూడా మనకు పూర్తి బ్రాహ్మణ జన్మ యొక్క ఆనందం పొందినట్లు కాదు కదా అని చెప్తున్నారు బాబా. శివబాబా మహావాక్యం 11:486. ఎవరి ఇంటికి భగవంతుడు అతిథిగా అయి వచ్చారో వారెంత భాగ్యశాలి. ఎవరింటికి భగవంతుడు అతిథిగా అయి వచ్చారో వాళ్ళు ఎంత భాగ్యశాలి. శ్రీకృష్ణుడు కౌరవ పాండవులకి యుద్ధం జరిగినప్పుడు రాయబారం కోసం, రాత్రి ఆతిథ్యం కోసం విదురుడి ఇంటికి పోతారు, రాత్రి స్టే చేయడానికి. అతను మాదిగవాడు అనమాట. కానీ భగవంతుడు ఎవరిని ఎన్నుకున్నాడు చూడండి,
ఎంత గొప్పతనం చూడండి బాబాకి. అర్థమవుతుందా మనకి? భావన, శుద్ధత, స్థితి అన్నీ చూశారు కాబట్టి ఆయన దగ్గరికే వెళ్ళాడు. మీకుంటుందా? అలా ఉంటుందా? ఆడ సోఫా ఉండదు, ఏసీ ఉండదు, కరెంట్ ఉండదు, ఆడికి ఎందుకు అన్నయ్య పోయేది అనుకుంటారా? వారు ఎవరింటికి భగవంతుడు అతిథిగా అయి వచ్చారు, వారు ఎంత భాగ్యశాలి. ఒకరోజు స్టే చేసినా భగవంతుడు మనకెంతో భాగ్యత. అంటే కొన్ని ఇండ్లకు బాబా ఏం చేస్తారంటే రెంట్ కోసం పోతారు, పాఠశాల పెట్టేందుకు. ఆడ కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు బాబా ఏం చేస్తారు, రెంట్కు ఉంటారు. అట్లా వాళ్ళ ఇంట్లో బాబా ఉన్నట్లే కదా, అది కూడా వాళ్ళకి ఎంతో భాగ్యమే అంటున్నారు బాబా. ఇట్లా దీనికి మరో రూపాలు ఉంటాయి చాలా, అంటే ఆలోచించాలి. భగవంతుడు అతిథిగా వెళితే వాళ్ళకి ఎంతో భాగ్యము అంటారు బాబా. శివ బాబా మహావాక్యం చాలా చేద్దామా? 11:24. సరే, ఇంకొక 2 ప్రశ్నలు చేసి నిలిపేద్దాం. ఎక్కువ పాయింట్స్ ఉంటే కూడా బుద్ధిలో నిలవు కదా, స్లిప్ అయిపోతూ ఉంటాయి. బుద్ధి కెపాసిటీకి మించి చెప్తా ఉంటాము అంటానే ఉంటారు, కానీ బుద్ధిలో స్టోర్ అవ్వదు, జారి కింద పడిపోతూ ఉంటుంది. 18:5-69. కొంతమంది మీ ఎదురుగా వచ్చే ఆత్మలలో లోపల ఒకటి బయట ఒకటి ఇంకోలా ఉంటారు. అందరూ కాదు, కొంతమంది లోపల ఒకటి బయటలాగా ఒకలాగా ఉంటారు. పరీక్ష చేయడానికి వస్తారు. కొంతమంది రంగు రూపము ద్వారా కృత్రిమ రూపంలో కూడా పరిశీలించడానికి వస్తారు. పోలీసులుగా వచ్చేది, సిఐడీలుగా వచ్చేది, సివిల్ డ్రెస్లో వచ్చేది కదా, ఇట్లా కూడా రంగు రూపం ద్వారా వస్తారు. రకరకాల రూపాలలో వస్తారు. వీరు ఎందుకు వచ్చారు అని పరిశీలన ధ్యాస ఉండాలి. వీరి వృత్తి ఏమిటి? వాళ్ళు చూసే చూపు, కనుచూపులు, ఈ ఆలోచనతో ఆ చూపులు వాళ్ళు చూస్తుండారు అని చూడాలి. మరి అసురీ ఆత్మల నుంచి కూడా చాలా సంభాళించుకోవాలి. ఇలా రోజు రోజుకి చాలా వస్తాయి. చాలా పాపాత్మలు తయారవుతాయి. ఆపదలు, అకాల మృత్యువులు, పాపకర్మలు పెరిగితే తమ కోరికలు తీర్చుకోవడానికి అసురీ ఆత్మల రూపంలో భ్రమిస్తాయి. అందువలన ఇది కూడా చాలా సంభాళించుకోవాలి. కొందరిలో అసురీ ఆత్మ వస్తే దానిని పోగొట్టడానికి ధూపం వేస్తారు, పొగ వేస్తారంట. ఎవరికైనా దయ్యాలు పెట్టి దయ్యం వదిలించేదానికి పొగ పెడతారంట, ధూపం వెలిగిస్తారు. మరి అగ్నిలో వస్తువు కాల్చి వాత పెడతారు. ఆ వాతకు భయపడి వెళ్ళిపోతాయి. లేదా ఎండు మిరకాయలు తినిపిస్తారు. కానీ మీరు యోగాగ్నితో ఎదుర్కోవాలి. ప్రతి కర్మేంద్రియాన్ని యోగాగ్నిలో కాలిస్తే మరలా ఏది యుద్ధము చేయదు. కొద్దిగా ఎక్కడైనా ఏ కర్మేంద్రియమైనా బలహీనంగా ఉంటే అది ప్రవేశిస్తుంది. అసురీ ఆత్మలు కూడా చాలా శక్తిశాలిగా ఉంటారు. ఆ మాయాశక్తి కూడా తక్కువైంది కాదు. ఇది చాలా ధ్యాస ఉంచుకోవాలి. మరియు ప్రకృతి ఆపదలు కూడా తమ కర్తవ్యం చేస్తాయి. వాటిని ఎదుర్కోవడానికి ఆ సమయంలో శక్తి రూపము అవసరము. భూకంపాలు కూడా వచ్చేస్తాయి. మొన్న వచ్చింది కదా, అప్పుడు ఒక అక్కయ్య అక్కడ క్లాస్ చేస్తూ ఉండింది. 37 అంతస్తుల బిల్డింగ్. చిన్న అక్కయ్య, ఒక 28-25 వయసు లోపలే ఉంది ఆ అక్కయ్య కూడా. ఆన్లైన్ క్లాస్ చదువుతాం. బిల్డింగ్ కదిలింది, పైన మోల్డ్ ఉంది, కొంచెం అంత కూడా రాలింది. అది అనుకుంది ఇంక పోదాంలే బాబా దగ్గరికి అనేసి. ఎంత ధైర్యం చూడు వాడికి బాబా. ఇప్పుడు శక్తి రూపం ఉందా మీ దగ్గర? భయపడిపోతారా కదా? పరిస్థితి వచ్చినప్పుడే కావాలి. భగవంతునిపై నమ్మకం, ధ్యాస మీ శక్తి రూపం ద్వారా అనుభవం అవుతుంది. అప్పుడు బలహీనం అయిపోకూడదు. శివ బాబా మహావాక్యం.
సెకను మనసా వాచా కర్మణాలను చూసుకోవాలి. మీ మనసు ఎట్లుంది, మీ మాట తీరు ఎట్లుంది, మీ నడవడిక ఎట్లుంటుంది అని మిమ్మల్ని మీరు చూసుకోవాలి. శివబాబాకి అయితే చూడటం కష్టమేమి కాదు. చూడడానికి ఏ ఆధారం అవసరం లేదు. ఎక్కడి నుండి అయినా చూడగలరు. పాత వాళ్ళకంటే కొత్త వాళ్ళకి మేము చేసి చూపిస్తామనే ఉత్సాహం ఎక్కువగా ఉంది. ఇటువంటి తీవ్ర విద్యార్థులు కూడా ఉంటారు. జ్ఞానంలో వచ్చిన పాత విద్యార్థులు ఏమవుతున్నారు, కొన్నాళ్ళకి చల్లగా అయిపోతున్నారు. మంచి ఉత్సాహంగా పురుషార్థము సేవ అనేది చేయటం లేదు. కొత్త పిల్లలే బాగా ఉత్సాహంగా ఉన్నారు. కొత్త వాళ్ళే అద్భుతం చేయగలరు. ఎందుకంటే సమయం వారికి కూడా స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇప్పుడు వినాశనం అంటే నమ్మేవాళ్ళం. ఇప్పుడు వినాశనం అనేది చుట్టుపక్కల అల్లుకొని ఉందనేది మనకు బాగా కనిపిస్తాం. ఇప్పుడు పురుషార్థం ఎలా చేయాలో పరిస్థితులు కూడా చూపిస్తున్నాయి. ఫస్ట్లో అయితే వైరాగ్యం ఇప్పాల్సి వచ్చేది. కోర్స్ ఇచ్చిన తర్వాత వైరాగ్యం కూడా అప్పుడప్పుడు క్లాసుల్లో చెప్పి వాళ్ళని తయారు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు పరిస్థితులే వాళ్ళకి వైరాగ్యాన్ని సహజంగా ఇప్పించేస్తున్నాయి. మనం దానికోసం బాధపడే పని లేదు, ప్రయత్నించే పని లేదు. పరీక్షలు ప్రారంభమైతే పురుషార్థం చేయలేరు. ఇక అంతిమ సమయం వారికి స్పష్టంగా అంతిమ పేపర్ మొదలవుతుంది. మీ పేపర్ కంటే ముందుగానే చేరుకున్నారు, సరైన సమయానికి చేరుకున్నారు. ఇది కూడా సౌభాగ్యంగా భావించాలి. పేపర్ ఇచ్చేటందుకు వచ్చారు కదా, పేపర్ మొదలైతే తలుపులు మూసేస్తారు. మొదట్లో వచ్చిన వారికి వైరాగ్యం ఇవ్వవలసి వచ్చింది. ఈ రోజుల్లో పరిస్థితులు వైరాగ్యము ఇప్పిస్తున్నాయి. మీరు భూమిని తయారు చేయడానికి ఆలస్యం లేదు. జ్ఞానంపై నిశ్చయం అనే పక్కా బీజం వేస్తే ఫలితం తయారైపోతుంది. ఇది ఎలాంటి బీజం అంటే చాలా తొందరగా ఫలం ఇస్తుంది. ఈ బీజం శక్తిశాలి, కానీ దానిని పాలన చేయటం మీ పని. మనం కూడా సందేశిస్తాము, పుస్తకాలు ఇస్తాము, వదిలేస్తే మళ్ళీ వాళ్ళు తయారవ్వరు చూడండి. కానీ వాళ్ళు పాలన చేయటం మన పని. బాబా సర్వశక్తివంతుడే, కానీ పిల్లలకు సంకల్పాలను ఆపు చేసుకునే శక్తి కూడా లేదు. లోపల ఏదైనా పరిస్థితులు వస్తే అలజడి అవుతుంది కదా మనసు. కనీసం దాన్నన్నా మీరు కంట్రోల్లో పెట్టుకోండి. స్వయాన్ని కూడా మార్చుకోవటం లేదు. బాబా ఏమిటి, మేమేమిటి అని ఆలోచిస్తే మీపై మీకే సిగ్గు వేస్తుంది. మా నాయన ఎలాంటి వాడు, నేను ఎలాంటి స్థితిలో ఉన్నానని పోల్చుకుంటే మీకే సిగ్గు అనిపిస్తుంది. మీ నడవడికలో పరివర్తన తీసుకురావాలి. మీ వాణి ద్వారా ఇతరులు అంతగా అర్థం చేసుకోలేరు, కానీ మీ పరివర్తన చూసి వారు కూడా అడుగుతారు, మిమ్మల్ని ఈ విధంగా తయారు చేసిన వారు ఎవరు అని. మీలో మార్పు వచ్చిందనుకో, అయ్యో ఇంత కోపస్తుడే, ఎంత ప్రశాంతంగా అయిపోయినాడే, ఉద్రేకం వచ్చే పరిస్థితి కల్పిస్తే కూడా ఈయన కోపంలోకి రావటం లేదే, వీళ్ళని ఈ విధంగా తయారు చేసింది ఎవరు అని మిమ్మల్ని చూసి ఇతరులు కూడా బాబాపై నిశ్చయం అనేది ఏర్పడుతుంది. ఓం శాంతి. ఒకసారి విన్న పాయింట్లన్నీ కూడా మననం చేసుకోండి, మనసులో గుర్తు తెచ్చుకోండి.